హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భద్ర బొమ్మల యూట్యూబ్ ఛానల్. సో ఇదేంటంటే మా ఫైనల్ డెస్టినేషన్ స్కందవేల్. సో స్కందవేల్ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ మెయిన్గా ఫేమస్ 3 టెంపుల్స్ ఉంటాయి: విష్ణు టెంపుల్, మురుగన్ టెంపుల్ అండ్ మహాశక్తి టెంపుల్ అని చెప్పేసి 3 ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. సో నార్మల్గా ఈ టెంపుల్కి రావాలి అంటే మనం 3 డేస్ ముందు నుంచి నాన్ వెజ్ తినద్దు. సో 3 డేస్ ముందు నుంచి నాన్ వెజ్ తినకుండా, లైక్ 72 అవర్స్ ముందు నుంచి నాన్ వెజ్ తినకుండా రావాలన్నమాట టెంపుల్కి. మేము ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది, ఇప్పుడు 5:30కి వచ్చాము. సో ఇప్పుడు మహాశక్తి టెంపుల్కి వెళ్తున్నాం ఫస్ట్. ఇది అనమాట వే. చాలా చీకటిగా ఉంది, లైక్ ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది టోటల్. సో వన్స్ మహాశక్తి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను ఎలా ఉందో. సో హాయ్ గైస్, ఇప్పుడే మహాశక్తి టెంపుల్లో దర్శనం అయిపోయింది, బయటికి వచ్చాము. సో అక్కడ ఫోన్స్, కెమెరాస్ ఏం అలౌడ్ లేవు, సో అందుకే ఏం షూట్ చేయలేకపోయినాము. సో ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళేసి అక్కడ లైక్ అన్నప్రసాదం పెడతారంట. సో అక్కడికి వెళ్ళేసి తినేసి మళ్ళీ ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి, విష్ణు టెంపుల్ అండ్ మురుగన్ టెంపుల్. అవి దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. హలో గైస్, సో ఇప్పుడే మొత్తం అన్ని టెంపుల్స్లో దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మమ్మీ వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. సో ఫస్ట్ ఇక్కడ యాక్చువల్గా వన్ ఆఫ్ లైక్ మెయిన్ స్పెషాలిటీ, లైక్ చాలా యూనిక్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ పూజారీలు మొత్తం ఇక్కడ వాళ్ళు యూకే పీపుల్, బ్రిటిష్ పీపుల్ అనమాట. సో అది చాలా బాగా అనిపించింది. వాళ్ళు మన మంత్రాలు చదువుతుంటే ఇంకా చాలా బాగా అనిపించింది వినడానికి. సో దాని గురించి మమ్మీ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఎలా అనిపించిందో. ఆంటీ చాలా బాగా అనిపించింది. గుడి అయితే అన్ని టెంపుల్స్ బ్యూటిఫుల్, అసలు మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు మన మంత్రాలు చదవడం అంటే చాలా గ్రేట్. నాకైతే విచిత్రం అనిపించింది. చాలా చాలా ఎంజాయ్ చేసిన. వాళ్ళు మంత్రాలు చదువుతుంటే నేను అసలు వాళ్ళనే చూసుకుంటూ ఉండిపోయినా. చాలా బాగున్నాయి గుళ్ళు అయితే, నాకు మంచిగా అనిపించింది. చాలా తెలుసుకుందాం ఏమంటుంది ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. వ్యూ కానీ, ఇక్కడ టెంపుల్స్ కానీ, ఇక్కడ పూజ చేసే విధానం కానీ, క్యూ అంటే పాటించే పద్ధతి చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వస్తే. అంటే పొల్యూషన్కి దూరంగా, ప్రశాంతంగా, హాయిగా, సూపర్. చాలా బాగుంది. వాళ్ళు మంత్రాలు చదువుతుంటే, మన మంత్రాలు చదువుతుంటే స్పష్టంగా చదువుతున్నారు, మళ్ళీ చాలా క్లియర్గా ఉండే. సో ఇది మా స్కందవేల్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్.